Welcome to Arvind Star Spoken English and I am Arvind Subbarao. Today in this video we are going to narrate one more story. కథలన ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో స్టోరీ నెంబర్ 005కి వెళ్తున్నాం ఈరోజు. స్టోరీని మీరు రెండు రకాలుగా చదువుకుంటే సౌకర్యంగా ఉంటుంది. తక్కువ టైం ఉన్నప్పుడు యాజ్ యూజువల్ ఆ వీడియోని అలా వినేయండి. అలా కాకుండా కొంచెం మీకు లీజర్ ఎక్కువ ఉన్నప్పుడు కనుక మీరు వింటున్నట్లయితే ప్రతి పారా దగ్గర ముందుగా ఆ పారాని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. పేపర్ మీద రాయడం కానీ ఓరల్గా ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకోవడం కానీ చేసి ఆ తర్వాత నేను చెప్పినటువంటి ట్రాన్స్లేషన్ని దాంతో పోల్చి చూసుకోండి. అప్పుడు మీకు ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఓకే రైట్, వీడియోలోకి వెళదాం. ఒకానొకప్పుడు ఒక తాత ఉండేవాడు. ఒకానొకప్పుడు అనడానికి మనకు ఇంగ్లీష్లో తెలుసు ఆల్రెడీ. వన్స్ అపాన్ ఏ టైం ఒక తాత ఉండేవాడు. దేర్ లివ్డ్ ఏ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ లివ్డ్కి బదులు వాజ్ రాసుకున్నా తప్పులేదు. దేర్ వాజ్ ఏ గ్రాండ్ ఫాదర్. ఈ రెండు సెంటెన్స్ కరెక్టే. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే వన్స్ అపాన్ ఏ టైం దేర్ లివ్డ్ ఏ గ్రాండ్ ఫాదర్. అతను తనంతట తానుగా బ్రతకలేనంత బలహీనుడయ్యాడు. ముసలావుడు ఆడడం వల్ల బలహీనత ఏర్పడింది, దాన్ని చెప్తున్నాం. అతను బలహీనుడయ్యాడు అనేది మనకి సెంటెన్స్ ఇక్కడ. హీ బికేమ్ వీక్. కానీ ఇక్కడ మనకి చాలా బలహీనుడయ్యాడు. ఎంతగా అంటే తన మీద తాను నివసించలేనంత. అలాంటప్పుడు మనం ఎప్పుడు 2 రాసుకోవాలి. 2లో రాస్తే ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. హీ బికేమ్ టూ వీక్ టు లివ్ ఆన్ హిజ్ ఓన్. ఈ 2ని ఎలా ఫ్రేమ్ చేయాలి, 2 ఫ్రేమ్ చేస్తే వచ్చే మీనింగ్ ఏంటి, దీని మీద ఒక సెపరేట్ వివరణ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో పొందుపరుస్తున్నాను. ఒకసారి వీడియో చివరి వరకు చూసి లాస్ట్లో ఈ 2ని ఎలా ఉపయోగించాలో, ఎప్పుడైనా 2 చాలామంది తెలుసో తెలియకో అది రాంగ్ యూసేజ్లో వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారో ఎలా వాడుతున్నారో చెప్తాను, అది చూడండి లాస్ట్లో. సో హీ బికేమ్ టూ వీక్ టు లివ్ ఆన్ హిజ్ ఓన్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. కాబట్టి ఆయన తన కొడుకు కోడలు 9 ఏళ్ల మనమడు వద్దకు వచ్చాడు ఉండడానికి. సో అతను వచ్చాడు అని చెప్పాలి. సో హీ కేమ్ టు లివ్. హీ కేమ్ టు లివ్ పాస్ట్ సింపుల్లో చెప్పాం. హీ కేమ్ టు లివ్ బతకడానికి వచ్చాడు. ఎవరితో? విత్ హిస్ సన్, డాటర్ ఇన్ లా అండ్ 9 years old గ్రాండ్ సన్. సో అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, కొడుకు కోడలు, వాళ్ళకు ఒక కొడుకు. సో మనవడు అవుతాడు కదా. సో హీ కేమ్ టు లివ్ విత్ హిస్ సన్, డాటర్ ఇన్ లా అండ్ 9 years old గ్రాండ్ సన్. ఆ ముసలాయన పరిస్థితి ఎలా ఉందో ఆ డిస్క్రిప్షన్ చూడండి. ఆ ముసలివాని చేతులు వణుకుతున్నాయి, కంటి చూపు మసకబారింది, కాళ్ళ మీద నిలకడగా నిలబడలేని స్థితి. ఇది ముసలాయన యొక్క ప్రస్తుత పరిస్థితి. ఒక్కొక్క పాయింట్ తీసుకుందాం. ఆ ముసలివాని చేతులు వణుకుతున్నాయి, వణుకు చేతులు అని అర్థం. ద ఓల్డ్ మ్యాన్స్ హ్యాండ్స్ వర్ షేకీ. ద ఓల్డ్ మ్యాన్స్ హ్యాండ్స్ వర్ షేకీ అంటే ఊగుతూ ఉన్నాయి అలా. నెక్స్ట్ సెంటెన్స్, కంటి చూపు మసకబారింది. హిజ్ ఐ సైట్ వాజ్ బ్లర్డ్. హిజ్ ఐ సైట్ వాజ్ బ్లర్డ్ అంటే అక్షరాలా కనపడకుండా అలా ఉండడాన్ని బ్లర్ అంటాం. సో హిజ్ ఐ సైట్ వాజ్ బ్లర్డ్. అండ్ మూడో పాయింట్ ఏంటి? కాళ్ళ మీద నిలకడగా నిలబడలేని స్థితి. హీ వాజ్ వెరీ అన్స్టడీ ఆన్ హిజ్ ఫీట్. హీ వాజ్ వెరీ అన్స్టడీ. నిలకడగా నిలబడగలిగితే స్టడీ. ఈయన్ ది అన్స్టడీ. హీ వాజ్ వెరీ అన్స్టడీ ఆన్ హిజ్ ఫీట్. ఈ 3 సెంటెన్స్ మనము 3 పార్ట్స్ని ఒక సెంటెన్స్గా చదివి చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్స్ హ్యాండ్స్ వర్ షేకీ, హిజ్ ఐ సైట్ వాజ్ బ్లర్డ్ అండ్ హీ వాజ్ వెరీ అన్స్టడీ ఆన్ హిజ్ ఫీట్. ఆ కుటుంబ సభ్యులు 4 టేబుల్ దగ్గర భోజనం చేసేవారు. వెళ్ళేవారు, తినేవారు. ఇది రావాలంటే యూజ్ టు వాడుకోవాలి. సో ద 4 members ఆఫ్ ద ఫ్యామిలీ. ఇక్కడ సబ్జెక్ట్ మనకి 4 ఉన్నారు కాబట్టి ద 4 members ఆఫ్ ద ఫ్యామిలీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యూజ్ టు తీసుకుందాం. యూజ్ టు హ్యావ్ దేర్ ఫుడ్. హ్యావ్ అనే వర్బ్ని తినడానికి, ఏవైనా కాఫీ, టీ, జ్యూస్ లాంటివి త్రాగడానికి హ్యావ్ అనే వర్బ్ని వాడుకోవచ్చు. సో to have their food at the table. The 4 members of the family used to have their food at the table.
కానీ ఆ ముసలి తాత వణుకుతున్న చేతులతో మసకబారిన చూపుతో తినలేకపోతున్నాడు. ఆయనకి టేబుల్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే బట్ ద ఓల్డ్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అనేబుల్ టు ఈట్, తినలేకపోతున్నాడు. విత్ హిజ్ ట్రెంబ్లింగ్ హ్యాండ్స్, చేతులు వణుకుతూ ఉండడం వల్ల, అండ్ పూర్ ఐ సైట్, చూపు సరిగా కనపడకపోవడం వల్ల, అంటే టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ని దేన్ని తగులుతున్నాడో అర్థం కావట్లేదు, దేన్నో దాన్ని తగలడం వల్ల అది కింద పోవడం ఒలిగిపోవడం లాంటివి జరుగుతున్నాయి. దాన్ని ఆయన మనం తినలేకపోతున్నాడు అంటున్నాం. బట్ ద ఓల్డ్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అనేబుల్ టు ఈట్ విత్ హిజ్ ట్రెంబ్లింగ్ హ్యాండ్స్ అండ్ పూర్ ఐ సైట్. తినబోతుండగా బఠానీ గింజలు స్పూన్ మీద నుండి దొర్లి నేల మీద పడ్డాయి. తినబోతుండగా, అబౌట్ టు ఈట్. బఠానీ గింజల్ని గ్రీన్ పీస్ అంటాం కదా, పీస్ స్పూన్ మీద నుండి దొర్లి పడ్డాయి, రోల్డ్ ఆఫ్. పీస్ రోల్డ్ ఆఫ్ హిజ్ స్పూన్ ఆన్ టు ద ఫ్లోర్. అబౌట్ టు ఈట్, పీస్ రోల్డ్ ఆఫ్ హిజ్ స్పూన్ ఆన్ టు ద ఫ్లోర్. అతను గ్లాసు పట్టుకున్నప్పుడు పాలు టేబుల్ క్లాత్ మీద ఒలికిపోయాయి. వెన్ ఈ హెల్డ్ ద గ్లాస్, హోల్డ్ హెల్డ్ పట్టుకోవడం. వెన్ హీ హెల్డ్ ద గ్లాస్, గ్లాసు పాల గ్లాసు పట్టుకున్నప్పుడు. మిల్క్ స్పిల్డ్ ఆన్ ద టేబుల్ క్లాత్, ఒలికిపోవడాన్ని గ్లాస్ నిండా ఎక్కువగా ఉండి గ్లాస్ అట్లా ఊగితే ఆ కింద పడ్డాన్ని ఇంగ్లీష్లో స్పిల్ అంటాం. మిల్క్ స్పిల్డ్ ఆన్ ద టేబుల్ క్లాత్, ఆ టేబుల్ క్లాత్ మీద ఒలికిపోయాయి. యువతరానికి ఓపిక తక్కువ, చికాకు ఎక్కువ ఉంటుంది. న్యూ జనరేషన్, ద న్యూ జనరేషన్ జనరల్లీ హ్యాజ్, ద న్యూ జనరేషన్ హ్యాజ్, సాధారణంగా అన్నాం కాబట్టి జనరల్లీ హ్యాజ్ ఏమి, లెస్ పేషెన్స్ అండ్ మోర్ ఇరిటేషన్. పేషెన్స్ అంటే సహనం, ఓపిక అది తక్కువ ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సెంటెన్స్ మనం ఎప్పుడైనా ఎవరి మీద చెప్పాలంటే ద న్యూ జనరేషన్ జనరల్లీ హ్యాస్ లెస్ పేషెన్స్ అండ్ మోర్ ఇరిటేషన్. మాకు ఆల్రెడీ చాలా పని ఉంది, మరలా ఈ ముసలాడి వల్ల పని ఇంకా పెరిగింది. ఇది కోడలి యొక్క విమర్శ. మాకు ఆల్రెడీ చాలా పని ఉంది. వీ హ్యావ్ ఆల్రెడీ ఏ లాట్ ఆఫ్ వర్క్, మాకు చాలా పని ఉంది. ఈ ముసలాడి వల్ల పని ఇంకా పెరిగింది. విత్ దిస్ ఓల్డ్ మ్యాన్ అవర్ వర్క్ డబల్డ్, విత్ దిస్ ఓల్డ్ మ్యాన్ అవర్ వర్క్ డబల్డ్. అతని కోడలు అతనితో చాలా దురుసుగా మాట్లాడింది. హిజ్ డాటర్ ఇన్ లా సబ్జెక్టు, స్పోక్ టు హిమ్ మాట్లాడింది, దురుసుగా అంటే హార్ష్లీ. హిజ్ డాటర్ ఇన్ లా స్పోక్ టు హిమ్ హార్ష్లీ. అతని మనసు గాయపడింది. హీ వాజ్ హర్ట్. హీ హర్ట్ అనేది సెంటెన్స్ కరెక్ట్ కాదు, హీ వాజ్ హర్ట్. వాళ్ళు అతని మానసిక స్థితిని గమనించలేదు. దే డిడ్ నాట్ అబ్జర్వ్ హిజ్ మెంటల్ కండిషన్. కానీ మనముడు గమనించాడు. బట్ ద బాయ్ వాచ్డ్. మనం ఈ ముసలాయనకి ఏదో ఒక ఏర్పాటు చేయాలి. లీ అన్నామంటే హ్యావ్ టు రావాలి, అందులో ఫ్యూచర్లో కాబట్టి వీ విల్ హ్యావ్ టు అరేంజ్ సంథింగ్ టు దిస్ ఓల్డ్ మ్యాన్. వీ విల్ హ్యావ్ టు అరేంజ్, చెయ్యాలి, వెళ్ళాలి, తినాలి, ఇలాంటి మీనింగ్ రావాలంటే హ్యావ్ టు ఉండాలి సెంటెన్స్లో. వీ విల్ హ్యావ్ టు అరేంజ్ సంథింగ్ టు దిస్ ఓల్డ్ మ్యాన్. అతను మన పనులను 2 రెట్లు చేస్తున్నాడు. హీ ఈజ్ డబలింగ్ అవర్ వర్క్స్. 2 రెట్లు అంటే ఉన్న పనిని 2 చేయడం అనమాట. సో హీ ఈజ్ డబలింగ్ అవర్ వర్క్స్. వారు ముసలాయనకి ఒక పాత గదిలో తినడానికి ఏర్పాటు చేశారు. ఏం ఏర్పాటు చేశారు? ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఒక పాత గదిలో. దే అరేంజ్డ్ ఏ టేబుల్ ఇన్ ద ఓల్డ్ రూమ్ టు ఈట్ ఫర్ హిమ్. దే అరేంజ్డ్ ఏ టేబుల్ ఎక్కడ? ఇన్ ద ఓల్డ్ రూమ్. ఎందుకు?
టు ఈట్ ఫర్ హిమ్, అతను ఒంటరిగా కూర్చొని తినడానికి. అంటే అక్కడ టేబుల్ క్లాత్ ఈ మర్యాదలు ఏమి ఉండవన్నమాట. అక్కడ ముసలాయన ఒక్కడే ఒంటరిగా తినవలసి ఉంటుంది. చూడండి, ఇందాక తినాలి చేయాలి లాగే తినవలసి ఉంటుంది చేయవలసి ఉంటుంది కూడా మనం హ్యావ్ టు హ్యాస్ టులే వాడాలి. ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ టు ఈట్ ఎలోన్ ఇన్ ద ఓల్డ్ రూమ్. ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ టు ఈట్ ఎలోన్, ఒంటరిగా తినవలసి ఉంటుంది. ఇన్ ద ఓల్డ్ రూమ్, ఆ పాత గదిలో. ఆ ముసలాయన 1-2 ప్లేట్లు పగలగొట్టడం వలన అతనికి ఒక పాత చెక్క గిన్నె ఏర్పాటు చేశారు. సో ఈయన చేతిలో నుంచి అప్పుడప్పుడు కొన్ని పింగాణి పాత్రలు ఏవో పగిలిపోయినాయి. దాంతో యాజ్ హీ బ్రోక్ 1 or 2 plates, 1-2 ప్లేట్లు అతను పగలగొట్టడం వలన, అంటే చేతుల్లో జారి పగిలిపోయినాయి, అంతేగాని ఆయన ఏం కావాలని పగలగొట్టలేదు. వారు అతనికి ఒక పాత చెక్క గిన్నె ఏర్పాటు చేశారు. దే అరేంజ్డ్ ఏ వుడెన్ బౌల్, ఇదైతే కింద పడ్డా కూడా పగిలిపోదు. దే అరేంజ్డ్ ఏ వుడెన్ బౌల్, అతను ఆ గిన్నెలో తినవలసి వచ్చింది. ఈ హ్యావ్ టు హ్యాస్ టుకి హ్యాడ్ టు అనేది పాస్ట్. ఏదైనా సరే ఇష్టం లేకుండా ఒక పనిని చేసినప్పుడు చేయాల్సి వచ్చింది, తినవలసి వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడాలంటే హ్యాడ్ టు వాడాలి. ఈ హ్యాడ్ టు ఈట్ ఇన్ దట్ బౌల్, ఆ గిన్నెలో ఆ బౌల్లో తినవలసి వచ్చింది. కొన్నిసార్లు అతని కళ్ళల్లో నీరు తన మనమడు గుర్తించాడు. రైట్, ఈ మనమడు తాత యొక్క సైకాలజీ మ్యాచ్ అవుతుంటుంది జనరల్గా ఇప్పుడు. అందువల్ల ఆ తాత కష్టాలు మనవడకు తెలుస్తాయి, మనవడ బాధలు తాతకు తెలుస్తాయి. సో కొన్నిసార్లు అతని కళ్ళల్లో నీరు తన మనమడు గుర్తించాడు. హిజ్ గ్రాండ్ సన్ నోటీస్డ్, ఏం గుర్తించాడు? కళ్ళనీళ్ళు, టీయర్స్ ఇన్ హిజ్ గ్రాండ్ ఫాదర్స్ ఐస్. కొన్నిసార్లు, సమ్ టైమ్స్. సో హిజ్ గ్రాండ్ ఫాదర్ నోటీస్డ్ టీయర్స్ ఇన్ హిజ్ గ్రాండ్ ఫాదర్స్ ఐస్ సమ్ టైమ్స్. అతను ఏదైనా ఒలకబోసినప్పుడు, ఏదైనా పగలగొట్టినప్పుడు ఆ కోడలు చాలా పదునైన విమర్శలు చేసేది. అతను ఏదైనా ఒలకబోసినప్పుడు, వెన్ హీ స్పిల్డ్ సంథింగ్, ఎప్పుడైతే ఒలకబోసాడో అప్పుడు అనడానికి మనం వెన్తో స్టార్ట్ చేసిన ఆ మీనింగ్ వస్తుంది. వెన్ హీ స్పిల్డ్ సంథింగ్, ఆర్ ఏదైనా పగలగొట్టినప్పుడు హీ బ్రోక్ సంథింగ్, అంటే ఇక్కడ కూడా దాని ముందు వెన్ ఉందని అనుకోవాలి. వెన్ హీ బ్రోక్ సంథింగ్, అతను ఏదైనా పగలగొట్టినప్పుడు ఆ కోడలు చాలా పదునైన విమర్శలు చేసేది. హిజ్ డాటర్ ఇన్ లా, అతని యొక్క కోడలు చేసేది అంటే మళ్ళీ మనం యూజ్ టులోకి వెళ్తున్నాం. యూజ్ టు మేక్, పదునైన, షార్ప్, విమర్శలు, క్రిటిసిజమ్స్, తిట్లు, క్రిటిసిజమ్స్. హిజ్ గ్రాండ్ when he spilled something or he broke something, his daughter-in-law used to make sharp criticisms. ఆ మనమడు వారికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అంటే తాత బాధల్ని మనవడు తట్టుకోలేకపోతున్నాడు పాపం. ద గ్రాండ్ సన్ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. మనకి ఎప్పుడైనా పాఠము, గుణపాఠము రెండింటికి కూడా ఇంగ్లీష్లో టీచ్ అనే వర్బ్ వాడాల్సి ఉంటుంది. సో అనుకున్నాడు అంటే వాంటెడ్ యొక్క పాస్ట్ రాయాలి. సో ద గ్రాండ్ సన్ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్, వాళ్ళకు కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాడు ఈ మనమడు. ఒకరోజు ఆ ముసలాయన అన్నం తిన్న తరువాత ఆ చెక్క గిన్నెను కడగాలని ప్రయత్నించాడు. వన్ డే ద ఓల్డ్ మ్యాన్, కడగడానికి ప్రయత్నించాడు. ట్రై టు వాష్, ఏమిటది? ద వుడెన్ బౌల్, ఆ చెక్క గిన్నెని. ఎప్పుడు? ఆఫ్టర్ ఈ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ మీల్, అతను అన్నం తినడం పూర్తయిన తర్వాత తన గిన్నె తానే కడుక్కుందామని ప్రయత్నం చేశాడు. ఆ మొత్తాన్ని మనం ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్తో తీసుకుంటే, వన్ డే ద ఓల్డ్ మ్యాన్ ట్రై టు వాష్ ద వుడెన్ బౌల్ ఆఫ్టర్ ఈ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ మీల్. అది తన చేతుల నుండి జారిపడి పగిలిపోయింది. ఇట్ వాజ్ స్లిప్డ్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్స్ అండ్ ఇట్ వాజ్ బ్రోకెన్ అనొచ్చు. ఆల్రెడీ వాజ్ రాసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అండ్ బ్రోకెన్, ఇట్ వాజ్ స్లిప్డ్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్స్ అండ్ బ్రోకెన్.
ఆ రోజు ఆమె రోజంతా అతన్ని తిడుతూనే ఉంది. దట్ డే షీ వాజ్ స్కోల్డింగ్ హిమ్ ఆల్ ద డే. దట్ డే షీ వాజ్ స్కోల్డింగ్ హిమ్ ఆల్ ద డే. ఆ రోజంతా తిడుతూనే ఉంది. మనమడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ద గ్రాండ్ సన్, సద్వినియోగం చేసుకోవడానికి వర్బ్ యూటిలైజ్డ్. ద గ్రాండ్ సన్ యూటిలైజ్డ్ ద ఆపర్చునిటీ. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీ ఇంప్లిమెంటెడ్ హిజ్ ప్లాన్. అతను తన ప్రణాళికను మరుసటి రోజు అమలుపరిచాడు. He implemented his plan the next day. ఒకరోజు సాయంత్రం తండ్రి తన కొడుకు చెక్క ముక్కలతో నేల మీద ఆడుకోవడం గమనించాడు. ఒకరోజు సాయంత్రం వన్ ఈవినింగ్ తండ్రి తన కొడుకు చెక్క ముక్కలతో నేల మీద ఆడుకోవడం గమనించాడు. ఓకే, రైట్. The father noticed his son playing with wooden scraps on the floor. The father noticed his son. తర్వాత వర్బింగ్ ఫామ్ రాసుకోవాలి. ఎందుకలా అంటే ఆడుకోవడం, చేయడం, తినడం, రాయడం ఇలా రావాలంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎప్పుడైనా సరే వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ రాస్తే ఆ మీనింగ్ ఇస్తుంది. ప్లేయింగ్ విత్ వుడెన్ స్క్రాప్స్ అంటే తాత పగలగొట్టినటువంటి ఆ వుడెన్ బౌల్ యొక్క ముక్కలన్నిటినీ ఇతను ఏదో చేస్తున్నాడు, అతుకుతున్నాడు వాటిని. అదనమాట వుడెన్ స్క్రాప్స్ ఆన్ ద ఫ్లోర్. తను తన కొడుకుని ప్రేమగా అడిగాడు, కొడకా నీవు ఏమి చేయిస్తున్నావు? హీ ఆస్క్డ్ హిజ్ సన్ స్వీట్లీ మై డియర్ సన్ వాట్ ఆర్ యూ డూయింగ్? అంతే ప్రేమగా ఆ కొడుకు సమాధానం ఇచ్చాడు. జస్ట్ యాజ్ స్వీట్లీ అంటే వాళ్ళ నాన్న ఎంత గారాభంగా ప్రేమగా అడిగాడో అంతే గారాభంగా ప్రేమగా ఇతను చెప్పాడు. జస్ట్ యాజ్ స్వీట్లీ ద బాయ్ రిప్లైడ్. ఏం చెప్పాడో చూడండి. నీవు అమ్మ ముసలివాళ్ళు అయ్యాక అన్నం తినిపించడానికి నేను ఒక చెక్క గిన్నె తయారు చేస్తున్నాను. I am making a wooden bowl for you and mom to eat your food after you became old. అద్భుతమైన మాట చెప్పాడు. I am making a wooden bowl. నేను ఒక వుడెన్ బౌల్ తయారు చేస్తున్నాను. ఫర్ యూ అండ్ మామ్, నీకు అమ్మ కోసము. టు ఈట్ యువర్ ఫుడ్, మీరు అన్నం తినడానికి. ఎప్పుడు? ఆఫ్టర్ యూ బికేమ్ ఓల్డ్, మీరు ముసలాళ్ళు అయ్యాక. ఈ మనవడికి చాలా ముందు చూపు ఉంది అన్నమాట. నేను మరొక గిన్నె మీకోసం కొనాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు బై వన్ మోర్ బౌల్ ఫర్ యూ. నేను నీకోసం ఇంకొక గిన్నె కొనాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు బై వన్ మోర్ బౌల్ ఫర్ యూ. మీరు తాతయ్యను చూసుకున్నట్లు చూసుకోవడం నా బాధ్యత. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ యూ లైక్ హౌ యూ ట్రీటెడ్ దెమ్. నువ్వు మీ అమ్మా నాన్నలను ఎలా చూసుకున్నారో నేను అలా మా అమ్మా నాన్నలను చూసుకోవడం కూడా నా బాధ్యతే కదా. కాబట్టి మీరు చెక్క గిన్నెలో వుడెన్ బౌల్లో తాతకు అన్నం పెట్టారంటే ఇప్పుడు నేను కూడా మీకు అలాగే పెట్టి అలా గౌరవించాలి కదా. అదనమాట అతని సెన్స్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ యూ. లుక్ ఆఫ్టర్ అన్నా ట్రీట్ అన్నా రెండు దగ్గర మీనింగ్ అమ్మా. లుక్ ఆఫ్టర్ యూ లైక్ ఎలా, హౌ యూ ట్రీటెడ్ దెమ్, నువ్వు వాళ్ళని ఎలా అయితే ట్రీట్ చేసావో అలాగా. తండ్రి కొడుకుల సంభాషణ గమనిస్తున్న అతని తల్లికి అర్థమైంది. ద మదర్ హూ వాజ్ వాచింగ్ ద కన్వర్జేషన్ ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ సన్ రియలైజ్డ్ హర్ మిస్టేక్. తన తప్పును తాను అర్థం చేసుకుంది. ద మదర్, అక్కడ హూ క్లాజ్ ఉపయోగించాలి. ఎవరైతే వాళ్ళ కన్వర్జేషన్ని సంభాషణని గమనిస్తుందో అనాలి. కాబట్టి ద మదర్ హూ వాజ్ వాచింగ్ ద కన్వర్జేషన్ ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ సన్, ఆర్ ఫాదర్ అండ్ సన్ అని కూడా రాసుకోవచ్చు అక్కడ. రియలైజ్డ్ హర్ మిస్టేక్. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. అనుకరించడానికి ఇంగ్లీష్ వర్బ్ ఇమిటేట్.
చిల్డ్రన్ ఇమిటేట్ దేర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే పిల్లలు అదే ఇంప్లిమెంట్ చేస్తారు, అదే ఫాలో అవుతుంటారు. మనం పిల్లలకు ఏమీ నేర్పనవసరం లేదు. మనం పిల్లలకి ఏది నేర్పనవసరం లేదు. అవసరం లేదంటే హ్యావ్ టు యొక్క నెగిటివ్ సెంటెన్స్ రాసుకుంటే వస్తుంది. వీ డోంట్ హ్యావ్ టు టీచ్ దెమ్ ఎనీథింగ్. వీ డోంట్ హ్యావ్ టు టీచ్ దెమ్ ఎనీథింగ్. మనం వాళ్ళకి ఏమీ చెప్పనక్కర్లేదు, నేర్పనక్కర్లేదు. ఈ కథలో ఎంతో నీతి ఉంది. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ మోరల్ ఇన్ దిస్ స్టోరీ. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ మోరల్ ఇన్ దిస్ స్టోరీ. మనల్ని మన పిల్లలు ఎలా చూడాలని మనం కోరుకుంటున్నామో అలా మనం మన పెద్దలను చూసుకోవడం మనం చేయాల్సింది. మనం మన పిల్లలు ఎలా చూడాలని మనం కోరుకుంటున్నామో అలా మనం మన పెద్దలను చూసుకోవడం మనం చేయాల్సింది. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ట్రీట్ అవర్ పేరెంట్స్, మనం మన తల్లిదండ్రులని చూసుకోవాలి. ఎలా? హౌ వీ వాంట్ టు బి ట్రీటెడ్. మనమేం ఆశిస్తున్నామో, మన పిల్లల నుంచి మనమేం ఆశిస్తున్నామో అది మనకి రావాలంటే అది ముందు మనం మన తల్లిదండ్రులకు ఇవ్వాలి. సో వీ వాంట్ టు బి ట్రీటెడ్. ఈ సెంటెన్స్ మొత్తం ఒకసారి చూడండి. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ట్రీట్ అవర్ పేరెంట్స్ హౌ వీ వాంట్ టు బి ట్రీటెడ్. ఇప్పుడు మనం తప్పుడు సమర్థనలతో మనం మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే మనల్ని మనం వృద్ధాశ్రమంలో చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లే. సో ఈ వాక్యము, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ అవర్ అడ్మిషన్ ఇన్ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇఫ్ వీ జాయిన్ అవర్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ విత్ ఫాల్స్ జస్టిఫికేషన్స్. ఒక్కొక్క పాయింట్ నేను అనలైజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం తప్పుడు సమర్థనలతో, సమర్థం అంటే నాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి నేను మా నాన్నని అనాథ శరణాలయంలో చేర్చాను లాంటి డైలాగులు తప్పుడు. జస్టిఫికేషన్స్ విత్ ఫాల్స్ జస్టిఫికేషన్స్, ఇది లాస్ట్లో క్లోజింగ్లో పెట్టుకుందాం. మనం మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే అంటే ఇఫ్ క్లాజ్ రావాలి. ఇఫ్ వీ జాయిన్ అవర్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇఫ్ వీ జాయిన్ అవర్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అది దేనితో సమానం అంటే మనల్ని మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చుకోవడానికి అరేంజ్మెంట్లు మనం చేసుకున్నట్లు. అంటే మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చామో మన పిల్లలకి అదే నీతి వస్తుంది. సో వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. కాబట్టి ఇట్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ అవర్ అడ్మిషన్ ఇన్ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇది 3 పార్ట్స్ కలుపుకుంటే ఇట్స్ నథింగ్ బట్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ అవర్ అడ్మిషన్ ఇన్ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇఫ్ వీ జాయిన్ అవర్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ విత్ ఫాల్స్ జస్టిఫికేషన్స్. టు ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. హౌ టు యూజ్ టు వాడామంటే ఒక పనిని చేయలేనంత అని చెప్పడానికి ఉపయోగిస్తాం. అతను నడవలేనంత ముసలివాడు, ఈ సెన్స్ రావాలంటే హీ ఈజ్ టూ వీక్ టు వాక్. దీన్ని ఇంకొక వెర్షన్లోకి మార్చి రాసుకుంటే సేమ్ సెంటెన్స్, హీ ఈజ్ టూ వీక్ టు వాక్ని హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. ఇది దీని రియల్ మీనింగ్. ఆమె స్కూల్కి వెళ్ళలేని అంత చిన్నది. షీ ఈజ్ టూ యంగ్ టు గో టు స్కూల్. దట్ మీన్స్ షీ ఈజ్ సో యంగ్ దట్ షీ కెనాట్ గో టు స్కూల్. కాబట్టి ఎప్పుడైనా మనం టు ఉపయోగిస్తున్నామంటే తర్వాత టూ తర్వాత ఉపయోగించే యాడ్జెక్టివ్ నెక్స్ట్ సెంటెన్స్ మీద నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి అది చూసుకొని మనం ఏ యాడ్జెక్టివ్స్ని టూలో వాడచ్చో చూడండి. ఇప్పుడు ఆమె షీ ఈజ్ టూ బ్యూటిఫుల్ టు సీ. ఇప్పుడు వరకు పైన నేర్చుకున్న వాక్యాల ప్రకారం మీరు షీ ఈజ్ టూ బ్యూటిఫుల్ టు సీ అనే వాక్యం రైట్ లాగా అనిపిస్తుంది, కానీ అది చాలా ఆక్వర్డ్ మీనింగ్ ఇస్తుంది. చూడండి, ఆమె చూడలేనంత అందంగా ఉంది. ఈ సెన్స్ మనం ఎప్పుడు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయము. చూడలేనంత అందంగా ఉందంటే అసహ్యంగా ఉందని చెప్పడం. సో దానికి మీనింగ్ ఈజ్ సీ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ వీ కెనాట్ సీ అని వస్తుంది. కాబట్టి టు ప్రకారం ఎప్పుడైనా రాసేటటువంటి యాడ్జెక్టివ్ దాని నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ నెగిటివ్గా మ్యాచ్ అయ్యేటట్లు ఉంటే అప్పుడు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ టూ పూర్ టు స్టడీ ఐఏఎస్ అన్నామనుకోండి, అతను ఐఏఎస్ చదవలేనంత పేదవాడు.